నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి కొన్ని ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికంగా అనిపించవచ్చు. ఎందుకు ఎక్స్పెన్సెస్ చేస్తున్నాము ఇప్పుడు, అవసరమా అలా అనిపిస్తుంది. కానీ కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా పెరగవచ్చు. బట్ పెరిగిన ఎక్స్పెన్సెస్ మీకు ఫ్యూచర్లో యూస్ఫుల్గా ఉంటాయి. తులారాశి వారికి అది గుర్తుపెట్టుకోండి. ఇక తండ్రి ఆరోగ్య విషయాలు కానీ ఇవి ఒకసారి సరిచూసుకోండి. యోగక్షేమాలు, ఆరోగ్య విషయాలు, తండ్రి సోదరుడి యొక్క ఆరోగ్యం, ఈ రెండు కూడా ఒకసారి పర్యవేక్షించుకోండి. ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి మెడికల్గా హెల్ప్ చేయడం అనేది చాలా తప్పనిసరి. ఇంకా కొంత ఆలోచనలన్నీ కూడా డిప్రెసివ్గా అనిపిస్తాయి ఈ మంత్లో. ఈ డిప్రెసివ్గా అనిపించడంతో పాటు దైవభక్తి కూడా పెరుగుతుంది. డిప్రెసివ్ థాట్స్ నుంచి ఏం టర్న్ అవుతుంది, దైవభక్తి వైపు మైండ్ టర్న్ అవుతుంది. ఇంకా శత్రువుల పైన ఆధిపత్యంలో ఉంటారు. ఎవరైతే కొంచెం ఈగో ఉంటుందో, ఎవరితో అయితే మీకు వాళ్ళ పట్ల మీరు ఆధిపత్యంలోనే ఉంటారు. అదొక పాజిటివిటీ అయితే తులారాశి వారికి కనిపిస్తుంది. యాజ్ యూజువల్ స్టడీస్ విషయంలో కాన్సన్ట్రేషన్గా ఉండండి. స్టడీస్ చేస్తున్న వృత్తి విషయంలో, తర్వాత దైవారాధన విషయంలో బద్ధకం అస్సలు వద్దు. దైవారాధన చేయటంలో, స్టడీస్ చేయటంలో చాలా మీరు కాన్షియస్గా ఉండండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే బద్ధకం ఒకటి, ఎంత చేయాలని మనసులో ఉన్నా బద్ధకం వెంటాడుతూ ఉంటుంది. తులారాశి వారికి ఈ మాసంలో జాగ్రత్త తీసుకోండి. ఇక హెల్త్ కండిషన్స్ తీసుకుంటే 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. హెల్త్ కండిషన్స్ చక్కగా ఉంది. ఆరోగ్య పరిస్థితి, ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి బాగుందో మంచి థాట్స్ వస్తాయి మనకి. అలాగే మంచి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కదా. అలా ఈ 4 వీక్స్ కూడా హెల్త్ కండిషన్స్ ఆర్ వెరీ పాజిటివ్. ఇందాక చెప్పుకున్నట్టే యాజ్ యూజువల్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక కంపల్సరీ ఒక ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టండి. అది అనవసరమైన ఖర్చు అని ఇప్పుడు అనిపించిన ఫ్యూచర్ మంత్స్లో దాని యొక్క బెనిఫిట్ ఏంటో కూడా తెలుస్తుంది. కాబట్టి తప్పదు. కానీ అది అనవసరం అనిపిస్తుంది, ఖర్చు ఎందుకు ఎక్కువైపోయింది అనిపిస్తుంది. బట్ ఈ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇది. ఇంకా ప్రత్యేకించి అమ్మాయిలకి, హౌస్ వైఫ్స్కి చాలా ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోండి. శ్రద్ధ వహించండి. టైంకి వేళకు తినండి. ఎందుకంటే అర్థం లేని ఆందోళన, ఆలోచనలు, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన, కుటుంబంలో కొన్ని డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా మీ కాన్సన్ట్రేషన్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి అమ్మాయిలకి ప్రత్యేకించి చెప్పేదేంటి, ఆరోగ్య విషయాల్లో కేర్ తీసుకోండి. టైంకి ఫుడ్ తినండి. సో ఏవైతే పాజిటివ్ థాట్స్ మీకు వస్తున్నాయో యాజ్ యూజువల్ అది కంటిన్యూ చేయండి. మళ్ళీ నెగిటివ్ ఏమో అనే డౌట్స్ పెట్టుకోవద్దు. అలా డౌట్ పెట్టుకున్నారంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 4 వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా కుటుంబ పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్స్ కానీ, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే రిలేషన్స్, బ్రదర్కి సిస్టర్స్కి ఉండే కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. సో ఇది వరకులా పానిక్ సిచ్యువేషన్ అయితే లేదు. చాలా ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నాయి. ఇంకా పెళ్లి కాని యువతి యువకుల విషయానికి వస్తే అలయన్స్ వస్తూ ఉంటాయి. అలయన్స్ వచ్చినా కానీ ఇది ఫైనలైజ్ అయిపోతుందేమో, ఫైనలైజ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, అట్లాంటి థాట్స్ చేయొద్దు. వస్తే మీకు అది సరిపోతుందా లేదా, మీ కుటుంబ పరిస్థితులకి ఆ వచ్చిన అలయన్స్ సరిపోతుందా లేదని మాట్లాడండి. బట్ వచ్చిన వెంటనే అన్నీ కుదిరిపోవు. కాబట్టి మంచి చెడ్డ అనేది టాక్స్ అవుతూ ఉంటాయి ఈ మాసంలో. ఇంకా సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రకంగా చూసుకుంటే ప్రోగ్రెసివ్గానే ఉంది సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా పై అధికారుల యొక్క మనస్తాపము ఇవన్నీ ఉన్నా కూడా అది టెంపరీ సిచ్యువేషన్స్. అవన్నీ కూడా వర్క్ ఒత్తిడి ఉంటుంది, పై అధికారులతో మనస్తాపం ఉంటుంది, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఏమైనా జాప్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్ పురోభివృద్ధికే అనేది గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇంకా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే శివారాధన, శివపార్వతుల ఆరాధన చేయండి. అర్ధనారీశ్వరుడు ఆరాధన చేయండి. చాలా రిలీఫ్ వస్తుందన్నమాట. ఈ అర్ధనారీశ్వరుడి ఆరాధన చేయడం వల్ల మనకి మాఘ పౌర్ణమి ఉంది, 11th ఫిబ్రవరి, శివరాత్రి ఉంది. శివారాధన, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటే ఈ మాసంలో, అలాగే రథ సప్తమి ఉంది. ఫెస్టివల్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయండి తులారాశి వారు. సో పాజిటివిటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాము తులారాశి వారికి ఎలా ఉందో. ఫిబ్రవరి 1st, 2nd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. మేజర్గా ఒక డిసిషన్ తీసుకుంటారు ఈ డేట్స్లో. మీ స్టడీ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, సంతాన విషయంలో మేజర్ డిసిషన్స్ 1st, 2nd డేట్స్లో తీసుకుంటారు. 3, 4 ఈ డేట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. 5, 6 వరకు, అంటే 3rd నుంచి 6th వరకు ఉండే డేట్స్ ఉన్నాయి. ఇంకా 5, 6 అంటే విహారయాత్రలకు వెళ్ళడం, గెట్ టుగెదర్ అవ్వడము, ఫ్యామిలీ మెంబర్స్తో, కజిన్స్తో హ్యాపీగా స్పెండ్ చేయడం ఉంటుంది. తర్వాత 9, 10 ఈ డేట్స్ పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ థాట్స్ అండ్ ఎన్విరాన్మెంట్.
11, 12, 13, 14 వరకు గుడ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తోంది. థాట్ ప్రాసెస్ ఆర్ వెరీ గుడ్. 15, 16, 17, 18 4 డేట్స్ గుర్తుపెట్టుకోండి. థాట్స్ ఏమైనా నెగిటివ్గా వచ్చినా దాన్ని ఇమీడియట్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఎప్పుడు 15, 16, 17, 18 థాట్స్ ఏవో నెగిటివ్గా వస్తాయి, బట్ దాన్ని అనుగుణంగా మనము ఎక్స్ప్రెస్ చేయటం కానీ డిసిషన్స్ చేంజ్ చేసుకోవడం కానీ తులారాశి వారు చేయొద్దు. ఇంకా 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 డేట్స్ రిమైనింగ్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మంచి ప్రోగ్రెసివ్గా కనిపిస్తుంది తులారాశి. పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీరు పాటించండి. స్వస్తి.